నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం మల్లికార్జునపురం గిరిజన కాలనీలోని స్కూల్ నందు పర్యటించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణిభవాని నాయుడుతో కలిసి నెల్లూరు జిల్లాలో ఎక్కువ శాతం గిరిజనులు ఉన్న నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం. అందులోని మల్లికార్జునపురం గిరిజన కాలనీని స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దత్తత తీసుకున్న కాలనీని పరిశీలించి 5వ తరగతి వరకు సుమారు 70 మంది విద్యార్థులు చదువుతున్న స్కూల్ నందు విద్యార్థులకు నోటు పుస్తకాలు, పలకలు, పెన్నులు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యుల సహకారంతో గిరిజనులకు ఆధార్ కార్డులు, విద్యకు దూరమైన పిల్లలకు బడులకు పంపడం, గిరిజనులను విద్య పట్ల అవగాహన కల్పిస్తూ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, గత ప్రభుత్వంలో గిరిజనులకు కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేని దుస్థితిలో ఉన్నారని, నేడు వారికి మౌలిక వసతులు, విద్యకు అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్, వంగిపూడి సుధా, రాజేష్, సుబ్రహ్మణ్యం, వెంకయ్య, స్థానికులు దేవి ప్రసాద్, జీవరత్నం, మహేష్, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. రెడ్ ఫైల్ నేను చెవులో చెప్తున్నావా ఆధారు బాయ్ ఇంటి పేరు చెప్పాలి. ఫస్ట్ ఏంటి మన ఇంటి పేరు, మన పేరు. ఓకే, ఏ క్లాస్ బాగా చదువుకుంటారా? మన స్కూల్ గురించి చేస్తారు, ఆటల్లో కూడా మంచిగా ఘనంగా ఉందనంటే ఢిల్లీ దాకా వినిపిస్తుంది, ఇబ్బంది లేదు. మీరంతా మంచి పొజిషన్లోకి రావాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మన హెచ్ఎం గారి పేరేంటి, హెడ్ మాస్టర్ మేడం గారి పేరేంటమ్మా? వెరీ గుడ్. నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఈరోజు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గానికి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి బలమైన మండలం తోటపల్లి గూడూరు మండలం. ఈ మండలంలో తోటపల్లి గూడూరు మండలం మల్లికార్జునపురం గిరిజన కాలనీ, ఈ కాలనీని ఏదైతే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దత్తత తీసుకోవడం, ఈ కాలనీకి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తా ఉన్నారు. అందులో భాగంగా ఏదైతే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివేటం ఉంటే ఈ స్కూల్ పిల్లలందరికీ కూడా మా వంతుగా ఒక నోట్బుక్, ఒక స్లేట్ లాంటిది అందివ్వడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గం అంటే నెల్లూరు జిల్లాలో ఒక గొప్ప నియోజకవర్గం. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం. ఎందుకంటే మొదటి ఉపరాష్ట్రపతి, 2వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పూర్వీకులు ఉన్నటువంటి సర్వేపల్లి గ్రామం, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి తోటపల్లి గూడూరు మండలం ఎక్కువ శాతం నెల్లూరు జిల్లాలో 2వ స్థానంలో ఉన్నటువంటి గిరిజనులు. వాళ్ళందరూ కూడా ఏదైతే స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా ఇంకా చాలా మందికి ఇల్లు లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. వాళ్ళ పిల్లలకు ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా వేసుకోలేనటువంటి పరిస్థితి. అయితే కూటమిలో భాగంగా ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రెల్లి కులాన్ని ఆయన స్వీకరించడం, అదే విధంగా గిరిజనులందరినీ కూడా సమాజంలో మంచి స్థాయిలో ఉండే విధంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ గ్రామాలకు రోడ్లు వేయించడం కానీ, వీధి దీపాలు వెలిగించడం కానీ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. అందులో భాగంగా మేము కూడా మా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కువ శాతం గిరిజన కాలనీలకు తిరగడం, ఆ కాలనీలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను అడిగి తెలుసుకోవడం, వాళ్ళందరికీ కూడా మా వంతు మేము సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అయితే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు కనీసం ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కూటమిలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చొరవతో కనీసం ఎక్కడా కూడా ఈ ఇంటికి రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు అనకుండా ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ వినియోగించి వాళ్ళందరికీ కూడా అందరికీ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అందివ్వడం జరిగింది. అదే విధంగా ఎక్కడ గిరిజన బిడ్డకు కానీ, గిరిజన కుటుంబీకుడికి కానీ బాగాలేదు అని అంటే వాళ్ళందరినీ కూడా మేము దగ్గరుండి
వైద్యశాలలకు తీసుకెళ్లి వాళ్ళకి వైద్యాన్ని అందించడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది. అందులో భాగంగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో భాగంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి బిడ్డ చదువుకోవాలి, ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందాలి, ఉండడానికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, వాళ్ళు సమాజంలో తలెత్తుకొని బతికే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు.